ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. సో ఆప్షన్స్ ట్రేడింగ్ అనగానే అందరూ ఈ ప్రైస్ యాక్షన్ నేర్చేసుకోవాలి, లేకపోతే మనం ఏదో స్ట్రాటజీస్ నేర్చేసుకోవాలి అన్న దాంట్లోకి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో బేసిక్గా మనం ప్రైస్ యాక్షన్ నేర్చుకుంటామా, స్ట్రాటజీస్ నేర్చుకుంటామా అన్న దాన్ని బేస్ చేసుకొని మనకు ఒక ప్రాఫిటబుల్ ట్రేడరా లేదా ఒక లాస్ మేకింగ్ ట్రేడరా అనేది డిసైడ్ అవ్వదు. సో బేసిక్గా మనకి ఆప్షన్స్ ట్రేడింగ్ అంతా కూడా ఒక ట్రేడర్ యొక్క సైకాలజీ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు తప్పు చేసినప్పుడు ఎటువంటి కరెక్షన్స్ తీసుకోవాలి, వాళ్ళు కంప్లీట్గా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఎటువంటి డైరెక్షన్స్ తీసుకోవాలి. సో ఇటువంటి వాటి గురించి ఒక 5 పాయింట్స్లో ఒక ఆప్షన్స్ ట్రేడర్ అనేవాళ్ళు ఎలా ఉండాలి అన్న దాని గురించి సింపుల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ది ఫస్ట్ పాయింట్ ఈస్ ద మర్ఫీ లా. ద మోర్ యూ ఫియర్ సంథింగ్ విల్ హ్యాపెన్, ద మోర్ లైక్లీ ఇట్ ఈస్ టు అక్కర్. అంటే మనం దేని గురించి అయితే ఎక్కువగా జరుగుతుంది అని భయపడుతుంటామో అది ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి అని. అది జరుగుతుందా లేదా అనేది తర్వాత విషయం. ఒక ట్రేడర్గా పర్టికులర్గా మనం అనే వాళ్ళం మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తోంది, ఎలా వెళ్తోంది అనే దాని గురించి ప్రిడిక్ట్ చేయడం గురించి కాదు మన పని. మార్కెట్ ఉన్నటువంటి కరెంట్ కండిషన్స్కి అనుకూలంగా మనం ట్రేడ్ చేయడం వరకే ఒక ట్రేడర్ యొక్క పని. మార్కెట్ పైకి వెళ్తుంది అని కొన్నిసార్లు మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం, మార్కెట్ని రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తుందని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం, మార్కెట్ సపోర్ట్ని బ్రేక్ చేస్తుందని ఎస్టిమేషన్ పెట్టుకుంటూ ఉంటాం. మార్కెట్ ఏం బ్రేక్ చేస్తుంది అన్నదానికంటే కూడా మార్కెట్లో అప్పుడున్నటువంటి కరెంట్ సిచ్యువేషన్కి అనుకూలంగా మనకున్నటువంటి స్ట్రాటజీస్ని రివైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ద సెకండ్ థింగ్, ఆ పాయింట్లో మనం పర్టికులర్గా గమనించాల్సింది ఏంటి అని అంటే మనం ఏదైతే అనుకుంటామో అది జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని. అంటే మార్కెట్లో మనం ఫెయిల్ అవుతామేమో, మనం డబ్బులు పోగొట్టుకుంటామేమో అన్న భయం కనుక మనలో ఎక్కువగా ఉంది అని అంటే మనం డబ్బులు కోల్పోవడానికే చాలా ఎక్కువ అవకాశాలు ఉంటూ ఉంటాయి. మనం వీటితోటి ఒక రకంగా ఒక రివెంజ్ ట్రేడ్లోకి తెలియకుండానే జారుకుపోతూ ఉంటాం. సో బేసిక్గా మనం మార్కెట్లో ఉన్నప్పుడు ఒక ప్లెయిన్ మైండ్ సెట్ తోటి మనకున్నటువంటి స్ట్రాటజీని, దానికి ఉన్నటువంటి రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవటం వరకే మన పనిలాగా బిహేవ్ చేయాలి. మనం ఎప్పుడు కూడా మార్కెట్లోకి వచ్చామనంటే డెఫినెట్గా డబ్బులు సంపాదించడానికి. భయం అన్నదాన్ని మన డోర్ బయట వదిలేసి మనం కాన్ఫిడెంట్గా మనం నేర్చుకున్నటువంటి స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఫస్ట్ పాయింట్. And the second one, if you write down the problem clearly and specifically, you have solved the half of it. సో మేజర్గా ప్రాబ్లం ఏంటి అని అంటే స్ట్రాటజీస్ అందరం నేర్చుకున్న తర్వాత మనం మార్కెట్లో రకరకాల మిస్టేక్స్ అనేవి తెలియకుండానే చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రాటజీని మనం ఒక 10 పాయింట్స్ తోటి రాసుకున్నాం అనుకోండి, అందులో ఒక సెకండ్ పాయింట్తో థర్డ్ పాయింట్లోనే మనం ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటాం. మనం ఎన్నిసార్లు దాన్ని ఐడెంటిఫై చేయకుండా మన స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసినా మనం కంటిన్యూస్గా అందులో ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ప్రతి ట్రేడ్ తర్వాత, అది ఫెయిల్యూర్ ట్రేడ్ అనుకోండి, మనం దేనివల్ల ఫెయిల్ అయ్యామన్న దాన్ని కనుక మనం ఫస్ట్ మెన్షన్ చేయగలిగితే మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకు ఒక అవకాశము, ఒక దారిను వెతికే ప్రయత్నం చేస్తాం. సో ఫస్ట్ రైట్ డౌన్. ఒక రకంగా చెప్పాలంటే ఒక లాగ్ బుక్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి ఒక ట్రేడర్. అది ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వచ్చు లేదా లాస్ మేకింగ్ ట్రేడర్ అవ్వచ్చు. లాగ్ బుక్ మెయింటైన్ చేయడం వల్ల సగానికి సగం ప్రాబ్లమ్స్ అనేవి మనకు కట్ డౌన్ అయిపోతాయి. వెరీ సింపుల్ రీజన్, మనం ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెనకాల మనం పరిగెట్టడానికి అవకాశాలు దొరుకుతాయి. అండ్ ద థర్డ్ రూల్, when you take on a task, find the best ways to achieve the desired results is always your responsibility. సో బేసిక్గా మనం ఒక టాస్క్ని తీసుకున్నాం అంటే ట్రేడింగ్ అనే ఒక సబ్జెక్ట్ని మనం ఆప్ట్ చేసుకున్నాం, లేదా ఒక స్ట్రాటజీని మనం ఆప్ట్ చేసుకున్నాం. మన ట్రేడింగ్ అనే సబ్జెక్ట్ని ఒక్కసారి మనం ఆప్ట్ అంటూ చేసిన తర్వాత దానికి రావాల్సినటువంటి రిజల్ట్స్కి పూర్తి బాధ్యులు మనమే అవుతాం. బేసిక్గా ఎవరో చెప్పారు ఒక స్ట్రాటజీ అన్నంత మాత్రాన మనం ప్రాఫిటబుల్ కాము. అండ్ ఈవెన్ మనం రీసెంట్గా యూట్యూబ్స్లో కూడా చూస్తూనే ఉన్నాం, ఎన్నో స్ట్రాటజీలు వస్తుంటాయి పోతుంటాయి. ఈవెన్ ఆ స్ట్రాటజీ చెప్పిన వాళ్ళు కూడా సేమ్ స్ట్రాటజీతోటి డబ్బులు చేయలేకపోతున్నారు. సో బేసిక్గా ఒక దాన్ని నేర్చుకోవటం కాదు, మనం ఒక స్ట్రాటజీని టచ్ చేసాం, మనం ఒకటి ఎంచుకున్నాం, మనం స్ట్రాడిల్ ప్లేయర్ లేదా స్ట్రాంగిల్ ప్లేయర్ అని టచ్ చేసాం. మనం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రూల్స్ని కంప్లీట్గా వాళ్ళెవరో చెప్పిన దానికి అనుకూలంగా కాకుండా మనకు అనుకూలంగా మనకున్నటువంటి స్ట్రాటజీస్ని మలుచుకోవాలి. మన రూల్ బుక్ని మనం స్వతహాగా బిల్డ్ చేసుకోవాలి. మనం ప్రీవియస్గా ఐడెంటిఫై చేసినటువంటి ప్రాబ్లమ్స్ని, వాటికి సొల్యూషన్ ఏంటో మనమే ఐడెంటిఫై చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేసి సొల్యూషన్ తెచ్చుకుంటామో మనకు వచ్చేటువంటి రిజల్ట్స్కి మనమే బాధ్యులం అవుతాము. And next, the fourth one is, if you prioritize your knowledge and intelligence, money will come
టు ఆటోమేటికలీ. సో బేసిక్ ఏంటంటే మనము కేవలం ఎంతసేపటికి ఏదో ఒక స్ట్రాటజీ తీసుకున్నాము అన్న దాని మీద వర్కౌట్ అవ్వదు. మనం ఆ స్ట్రాటజీ అనేది ఒక థియరీ, అంటే కేవలం అదొక బుక్కి మాత్రమే పరిమితమయ్యేలాగా మనం నేర్చుకుంటాం. కానీ దాన్ని ప్రాక్టికల్గా సబ్జెక్ట్ వైజ్గా అంటే ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మార్కెట్లో రకరకాల కండిషన్స్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం. సో యాజ్ ఇట్ ఈస్గా థియరీని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నమే కాకుండా, అంటే ఫస్ట్ థియరీని నేర్చుకోవాలి, దట్ విల్ గెయిన్ అస్ సమ్ నాలెడ్జ్. సో దాంతోపాటుగా మన ఇంటెలిజెన్స్ని కనుక దానితోటి తోడు చేస్తే, ఇంటెలిజెన్స్ ఈజ్ నథింగ్ బట్ మన మార్కెట్లో నేర్చుకున్నటువంటి రకరకాల కండిషన్స్ని మన స్ట్రాటజీకి జోడు చేసి ఎగ్జాక్ట్గా థియరీ ప్రకారం కాకుండా కొంత మన ఇన్స్టింక్ట్ అనేది వర్క్ చేస్తూ కనుక పర్న్ చేస్తే ఒక ట్రేడర్ అనేవాడు ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ లా, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టు మేక్ ఏ డెసిషన్ అబౌట్ సంథింగ్ దెన్ డోంట్ డిసైడ్. అంటే ఒక దాని గురించి మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేనప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్ణయం తీసుకోకూడదు. మనం రాసుకున్నటువంటి స్ట్రాటజీస్ రూల్ బుక్ ప్రకారం మనకి ఏదన్నా పొజిషన్ని చేంజ్ చేయాలని కానీ, ప్రాఫిట్ని బుక్ చేయాలని కానీ, లేదా లాస్ని బుక్ చేయాలని కానీ ఆ స్ట్రాటజీ రూల్ బుక్ ప్రకారం ఉంటే మాత్రమే దాని డెసిషన్స్ తీసుకోవాలి. కానీ అన్నెసెసరీగా ఎవరో చెప్పారనో, లేదా అన్నెసెసరీగా మనం ఎమోషనల్గా డీవియేట్ అయిపోయో మనం దాని యొక్క డెసిషన్ తీసుకుంటే మన యొక్క ట్రేడ్స్ని మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాము. సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టు మేక్ ఏ డెసిషన్ అబౌట్ సంథింగ్ యూ డోంట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ డెసిషన్స్. సో సింపుల్గా ఈ 5 రూల్స్ని కనుక మనం దృష్టిలో పెట్టుకొని, అండ్ ద ఫస్ట్ సింపుల్ రూల్ ఈజ్ ఫస్ట్ మనం ఫియర్ తోటి మార్కెట్లోకి ఎంటర్ కాకూడదు. అండ్ ద సెకండ్ రూల్ ఈజ్ మనకి మార్కెట్లో ఎదుర్కొన్నటువంటి ప్రతి ప్రాబ్లమ్ని మనం ఒక నోట్ డౌన్ చేసుకోవాలి. 50% ఆఫ్ ద ప్రాబ్లమ్ వన్స్ వీ నోట్ డౌన్ ఇట్ ఈస్ సాల్వ్డ్. అండ్ ద థర్డ్ రూల్ ఈజ్, ఇఫ్ యు ఆర్ అన్ ఎ టాస్క్ అండ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ రిజల్ట్స్, మీరు దాన్ని ముట్టుకున్న తర్వాత, మీరు స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత దానికి రాబోతున్నటువంటి రిజల్ట్స్కి మీరే బాధ్యులు అవుతారు, కానీ మీకు నేర్పించిన వాళ్ళు ఎప్పటికీ కాలేరు. అండ్ ద ఫోర్త్ వన్, నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ టుగెదర్ విల్ ఆల్వేస్ మేక్ మనీ. అంటే కేవలం థియరీయే కాదు, మీ ఇన్స్టింక్ట్తో పాటు మీ ఇంటెలిజెన్స్, అంటే దానికి కావాల్సినటువంటి రివిజన్స్ని స్ట్రాటజీలు చేసి మీరు దాన్ని మార్కెట్లో లైవ్లో పెడితేనే మాత్రమే మనం డబ్బులు చేసుకోగలుగుతాం. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్, డోంట్ టేక్ ఎన్ అన్నెసరీ డెసిషన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. మీరు ఏదైతే రూల్ని పెట్టుకుంటారో ఆ రూల్ని ఎటువంటి పరిస్థితులు కూడా బ్రేక్ చేసే ప్రయత్నం చేయకండి. మీ రూల్ బుక్ ప్రకారం మీరు ఏవైతే కండిషన్స్ పెట్టుకుంటారో, ఆ కండిషన్ కుడ్ బి ఎనీథింగ్, ఒక లెవెల్ బ్రేక్ అయితేనా, ఒక ప్రైస్ దాటితేనా, మీరు పెట్టుకున్న రూల్ బుక్ అనుకూలంగా మాత్రమే మీరు పొజిషన్స్ని ఎగ్జిక్యూట్ చేయండి. అన్నెసరీ డెసిషన్స్ని మార్కెట్ లైవ్లో ఉన్నప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.